హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఐబీఎం నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ డెవలపర్, ఫ్రంట్ అండ్ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంట్రీ లెవెల్ అనమాట, అంటే ఫ్రెషర్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే యూ విల్ బీ వర్కింగ్ ఆన్ క్లోజ్ కొలాబరేషన్ విత్ ప్రోడక్ట్ మేనేజర్స్. సో ప్రోడక్ట్ మేనేజర్స్తో మీరు కొలాబరేషన్స్ సంబంధించి కానీ, ప్రోడక్ట్ డిజైనర్స్కి సంబంధించి కానీ, పీర్ ఫ్రంట్ అండ్ ఇంజనీర్స్ సంబంధించి కానీ, ఫ్రంట్ అండ్ డెవలపర్కి సంబంధించి కానీ, సో అండ్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్తో మీరు డిజైన్కి సంబంధించి మీరు ఇంప్లిమెంటేషన్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా ప్రోడక్ట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎండ్ యూజర్ మానిటరింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కర్న్ స్టోన్స్ ఆఫ్ అవర్ ఎంటర్ప్రైజెస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్ఫామ్. సో అప్పుడప్పుడు మీరు మానిటరింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సాలిడ్ నాలెడ్జ్ ఆఫ్ కామన్ టూల్స్ యూజ్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ సిఐసిడి టెస్ట్ ఆటోమేషన్. సో సిఐసిడి అండ్ టెస్ట్ ఆటోమేషన్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఫెమిలర్ విత్ జావా స్క్రిప్ట్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. హెచ్టిఎంఎల్ సంబంధించి కానీ, సిఎస్ఎస్కి సంబంధించి కానీ, ఇంక్లూడింగ్ కాన్సెప్ట్స్ లైక్ మాడ్యులరైజేషన్ సంబంధించి కానీ, యాక్సెసిబిలిటీ అండ్ లేఅవుట్ సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్కిల్స్ ఉంటే మీరు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు, బీసీఏ వాళ్ళు, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీకు కంపెనీ నుంచి కాల్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.